గైస్ ఈ వీడియోలో మనము రెసిషన్ ప్రాబబిలిటీస్ 2 కంట్రీస్ జస్ట్ కొంచెం రెసిషన్ నుంచి బయటకు వచ్చాయి అండ్ ఇంకా వేరే విషయం వచ్చేసి ప్రెజెంట్ అంటే ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ద కంపెనీస్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్ 2 కంపెనీస్ అయితే రెసిషన్ నుంచి బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి అసలు రెసిషన్ ప్రాబబిలిటీ ఎలా ఉంది, 2 కంట్రీస్ ఏమేమి బయటకు వచ్చాయి అండ్ ఇంకొక విషయం వచ్చేసి హౌ ఇండియా ఈజ్ గోయింగ్ టు ఇంపాక్ట్ సమ్ హౌ అని చెప్పి అసలు వరల్డ్ రెసిషన్ ప్రాబబిలిటీలో సో ఇండియా ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అని చెప్పి రీసెంట్గా సర్వేలు లెక్కలు అనేది చెప్తా ఉన్నాయి అండ్ అనాలిసిస్ అనేది చెప్తా ఉంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. అండ్ దీనివల్ల మనకి 2 కంట్రీస్ రెసిషన్ నుంచి బయటకు వచ్చాయి కాబట్టి మనకైనా కాల్స్ పెరిగేదానికి అవకాశం ఉందా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. వరల్డ్ వైడ్ రెసిషన్ ప్రాబబిలిటీ అసలు ఏ కంట్రీస్కి ఉందో మనం ఒకసారి చూస్తే టాప్ ఈజ్ ఆన్ జర్మనీ, it is 73% which is very high and next వచ్చేసి ఇటలీ it is on 65%, UK is on 53%, న్యూజిలాండ్ వచ్చేసి 50%, కెనడా 50% అండ్ యుఎస్ వచ్చేసి 49% అండ్ ఆస్ట్రేలియా is 40%, ఫ్రాన్స్ is 35%, సౌత్ ఆఫ్రికా 30%, మెక్సికో 25%, జపాన్ 15%, స్పెయిన్ 15%, స్విట్జర్లాండ్ is on 20%, సారీ సౌత్ కొరియా వచ్చేసి 15% ఉంది, చైనా వచ్చేసి 15% ఉంది, సౌదీ అరేబియా వచ్చేసి 10% ఉంది, ఇండోనేషియా 2% అండ్ ఇండియా is 0%. సో రెసిషన్ ప్రాబబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇండియా ఖచ్చితంగా అసలు రిస్క్ లేకుండా అయితే యాజ్ ఆఫ్ నౌ ఉంది. కానీ ఆల్రెడీ వేరే కంట్రీస్ మీద మనం ఇప్పుడు టాప్ కంపెనీస్ రెసిషన్ ఇంపాక్ట్ అండ్ టాప్ కంట్రీస్ చూసుకుంటే వాటి నుంచి మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటా ఉన్నాం. ఎక్స్పోర్ట్స్ యూకే నుంచి, జర్మనీ నుంచి, సౌత్ ఆఫ్రికా, మలేషియా, థాయిలాండ్, జపాన్ నుంచి అండ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం మనము. అండ్ ఇంపోర్ట్స్ విషయానికి వస్తే జర్మనీ, జపాన్, మలేషియా, థాయిలాండ్, సౌత్ ఆఫ్రికా, యూకే, సో వీటన్ని కంట్రీస్తో నుంచి మనం ఎక్కువగా ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నాం. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా మనం కొన్ని రెసిషన్ ప్రాబబిలిటీ ఉన్న కంట్రీస్తో లావాదేవీలు ఏదైతే జరుపుతా ఉన్నామో దానివల్ల కొంత ఇంపాక్ట్ అయితే ఇండియా మీద ఉండబోతా ఉందని చెప్పి జరుగుతూ ఉంది డిస్కషన్ అయితే. అండ్ ఇప్పుడైతే 2 కంట్రీస్ అయితే వచ్చేసేసి రెసిషన్ నుంచి బయటకు వచ్చాయి, యూకే అండ్ జపాన్. సో కొంతవరకు రెసిషన్ నుంచి బయటకు వచ్చాయి. దీనివల్ల మనకి ఇంపాక్ట్ ఉంటుందా, కాల్స్ పెరుగుతాయా అంటే సో బేసిక్ ఏంటి అంటే ఇండియాలో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే కొంత ఎక్కువ ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవమే. అండ్ ఫ్రెషర్స్కి కూడా రీసెంట్ డేస్లో కాల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే కొన్ని టెక్నాలజీస్లో విపరీతంగా కాల్స్ ఉన్నాయి, కొన్ని టెక్నాలజీస్లో అస్సలకే లేవు కాల్స్. అండ్ అందుకని మనం ఏంటి అంటే మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్గా నన్ను అడుగుతూ ఉన్నారు, సో ఇప్పుడు డెవాప్స్లో కాల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే డెవాప్స్లో కూడా కాల్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఫ్రెషర్కి ఎలా మనము అంటే నేను దానికి సంబంధించిన ఆల్రెడీ మొన్న బెంగళూరులో వెళ్ళినప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో దాని గురించి మీకు అప్డేట్ చేయాలి ఖచ్చితంగా. దాని గురించి ఇంకొక వీడియో అయితే నేను ఖచ్చితంగా మీకు చేసి అప్డేట్ చేస్తాను. సో రెసిషన్ నుంచి బయటకు వచ్చిన కంట్రీస్ యూకే అండ్ జపాన్. అండ్ దీనివల్ల మన కాల్స్ పెరుగుతాయా అంటే కొంతవరకు పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, బట్ అంత మేజర్గా మార్పులు అయితే రాకపోవచ్చు, బట్ స్లైట్లీ డిఫరెన్స్. ఓకే. అండ్ ఎందుకంటే మనము తక్కువగా మన కంట్రీలో యూకే బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి, ఎక్కువగా యూఎస్ బేస్డ్ కంపెనీస్ మన ఇండియాలో ఉన్నాయి కాబట్టి సో అంత డిఫరెన్స్ అనేది ఉండకపోవచ్చు. బట్ డెఫినెట్లీ ఇండియా రెసిషన్ ప్రాబబిలిటీస్ ఏదైతే ఉందో అది కొంచెం రాకుండా ఉండడానికి ఛాన్స్ అయితే ఇంకొంచెం పెరిగాయి. ఓకే, ఆలోచించండి, టైం వేస్ట్ చేయకండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. బెంగళూరులో కూడా చాలా మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో బెంగళూరులో సాఫ్ట్వేర్ కోచింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని నేను ఆల్రెడీ వెళ్ళి తిరిగేసి చూసేసి వచ్చాను. దాని గురించి మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.